హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కల్పనాస్ మినీ వరల్డ్. గుడ్ మార్నింగ్ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్, అండ్ హ్యాపీ చిన్న బతుకమ్మ. సో ఈ వ్లాగ్ అంతా మా బతుకమ్మ ఎట్లా స్టార్ట్ అయింది అదంతా ఈ వ్లాగ్లో ఉంటుంది. తప్పకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఫస్ట్ మా పనులన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకా పూజ కూడా అయిపోయిందనమాట. సో పూజ డాడీ మంచిగా నీట్గా చేసేసిండు. సో మమ్మీ పనికి వెళ్ళి వచ్చిందనమాట. వచ్చిన తర్వాత డాడీ వచ్చే గ్యాప్లో పువ్వు మడత పెడదామని చెప్పేసి మేమైతే పువ్వు మడత పెట్టేస్తున్నాం. ఎందుకంటే నాన్నమ్మ ఇంటికి వెళ్ళేది ఉంది కాబట్టి. మీ అందరికీ తెలుసు, నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలో పెట్టిన తాతకి ఇవాళ బియ్యం ఇస్తాం అనమాట మేము ప్రతిసారి. సో అట్లా ఇంకా కొద్దిసేపు మడత పెట్టేసి ఇంకా నాన్నమ్మ ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయినాం. ఇంకా మేమైతే నాన్నమ్మ ఇంటికి వెళ్ళిపోయినాం అనమాట. ఆ సింబల్స్ అవన్నీ భలే క్యూట్ అనిపించినాయి నాకు. ఐడియా బాగుండే ఏదైతే మీరు చూసిరో అది. అండ్ మేము వచ్చేలోపు మా చిన్నపిన్ని అయితే ఇక్కడ స్టార్ట్ చేసింది అనమాట బతుకమ్మ. అండ్ పెద్ద పిన్ని కూడా కొంచెం పువ్వు అదంతా దింపుతుండే. అండ్ అదనమాట వీడు మా బుడ్డోడు, వాడి సిగ్గుకు ఒక దండం అనమాట. తినడానికి కూడా రాలేడాడు. ఇంకా మేమైతే అందరం కలిసి ఫస్ట్ అయితే తినేస్తున్నాం. తాత పెట్టిందంతా డాడీ వాళ్ళు కలిపేసి మనిషి ఒక బుక్క పెట్టిస్తారనమాట. ఇంకా తిన్న తర్వాత ఇక్కడ ముచ్చట్లు వేసేసినాం. మనోళ్ళు చూడరు పెద్దగా అయిపోయారు, సజెషన్స్ ఇస్తారు మా డాడీకి వాళ్ళకి ఇంకా అట్లా. సో కొంచెం ఇల్లు ప్లానింగ్ అదేదో జరుగుతున్నాయి, అందుకని అంత గ్యాదర్ అయ్యి మాట్లాడుతారు. ఇప్పుడు అనిపిస్తుంది వీళ్ళని చూసి, అమ్మ ఎంత పెద్దగా ఎదిగిపోయారు. అట్లా చూసిన ప్రతిసారి ఇంకొక ఫీలింగ్ ఏంటంటే తాత ఉంటే బాగుండు, అబ్బా తాత ఉంటే ఇప్పుడు మంచిగా ఉంటుండే, సంతోషపడుతుండే మమ్మల్ని అందరిని ఇట్లా చూసి అని అనిపిస్తుంది. మేము అంత మెచ్యూరిటీ అంత పెద్దగా లేనప్పుడు మా తాతయ్య అనిపోయిండు. ఇంకా ఇట్లా ఉన్నప్పుడు చూస్తే ఎవరైనా సంతోషపడతారు కదా. అందుకే నాకు అనిపిస్తుంది ఉండుంటే బాగుండు అని చెప్పి. నాకు మా తాత ఫోటో చూసిన ఆయన గుర్తుకొచ్చిన దుఃఖం వస్తుంది. అదేందో తెలియదు అసలు. ఎన్ని ఇయర్స్ అయినా మా తాత మాకు ఖచ్చితంగా గుర్తే ఉంటాడు. సో ఇంకా అట్లా అన్నమాట. ఇంటికి వచ్చేసి మా మమ్మీ మా బతుకమ్మ కూడా స్టార్ట్ చేసేసింది.
ముందు తీసి ఎత్తిరికితేనే మన మమ్మీ బతుకమ్మ రోజు ఫుల్ వాన మీ అందరికీ తెలిసింది. అందరి దగ్గర వర్షం ఉందంట. సో అట్లా అండ్ కొద్దిసేపు అయితే ఆడుకొని ఇచ్చింది వర్షం. ఆ తర్వాత మళ్ళీ పెద్దగా స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇంకా మమ్మీకి సడన్ గా జ్వరం అనమాట. ఫుల్ అసలు చలి పెడుతుంది అని చెప్పేసి ఇంక ఇంటికి పోమన్నాము. మేమే వేసేసి వచ్చినాం అనమాట బతుకమ్మని. అదంతా కూడా ఇంకా అక్కడైతే ఫుల్ తడిసిపోయినాము. ఇంకా తడిసిపోయి ఇంటికి అయితే వచ్చేసినాం అనమాట. వచ్చేసిన తర్వాత మా మమ్మీకి ఇంకా జ్వరం ఉంది కాబట్టి మా డాడీ ఇన్స్టాంట్ పరోటా ఇంకా చపాతీ తెస్తే అవి చేసిద్దామని అనుకున్నాము. సో ఇంకా ఫస్ట్ అయితే ఫ్రెష్ అప్ అయిపోయి అవైతే ఇంకా స్టార్ట్ చేసినాం అనమాట. అంటే నేను కాల్చా, దీపు కొంచెం హెల్ప్ చేసింది, ఎగ్ బీట్ చేసి అదంతా. మేమిద్దరం మంచి యూనిటీ ఉంటాం ఉంటే ఒక్కొక్కసారి. లేకపోతే మాకంట గలీజ్గా కొట్లాడుకునే వాళ్ళు ఇంకెవరు ఉండరు కావచ్చు. మా దీపు నేనే ఉంటాం. సో అట్లా కొట్లాడుకుంటాం. మీ ఇంట్లో కూడా ఇట్లానే సెలబ్రేట్ చేసుకోరా? నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా ఇంట్లో మా చిన్న బతుకమ్మ ఇట్లా అయితే అయిపోయింది అనమాట. సో ముందు వీడియోస్ అన్ని చూడని వాళ్ళు ఉంటే కూడా చూసేసేయండి. అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.